ద్వారా టీపీసీసీ అధ్యక్షుడైన మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలియజేస్తున్నాము. మన బీసీ ఎస్సీ ఎస్టీలు 90% ఉన్నాం కాబట్టి మన బీసీల వాటా కులగణన జరిగింది కాబట్టి 56% నిర్ధారణ అయింది కాబట్టి 56% మనకు మహేష్ కుమార్ గౌడ్ టికెట్లు ఇప్పియాలని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము. బీసీ సోదరులు గెలిచేందుకు కూడా ఆయన ప్రాధాన్యం ఇవ్వాలి. మళ్ళీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా మన బీసీల వాటా కులగణన జరిగింది, అసెంబ్లీలో తీర్మానం అయింది కాబట్టి ఆ వాటా ప్రకారమే మనకు సీట్లు ఇవ్వాలి, గెలిపియాలి. ఆయన అండగా ఉండాలి, అది ఆయన డ్యూటీ కాబట్టి ఆయనను మేము డిమాండ్ చేస్తున్నాము. మీ ద్వారా మేము హెచ్చరిస్తున్నాం కూడా. పదవులు అనుభవిస్తున్నారు కదా, ఇప్పుడు మొన్ననే జరిగిన ఎలక్షన్లో చూసిర్రు 17% పరిమితం చేసిర్రు. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు ఏమో కోట్లల్లో ఉండగానే నోటిఫికేషన్ ఇచ్చిర్రు. వాళ్ళు ఏమి చేసినా బడుగు బలహీన వర్గాలంతా కూడా చైతన్యమైనరు, ఐకమత్యంతోనున్నారు. ఈ తెలంగాణ ప్రజలు రాజ్యాధికారం మన వాట మనోళ్ళు సంపాదిస్తారు. సామాజిక న్యాయం మీ ద్వారానే మా వాళ్ళని అందరినీ చైతన్యం చేసి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం నిరంతరము. బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ ఎస్సీ ఎస్టీ జాక్ విశాధరన్ మహారాజ్ గారు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షులు, వాళ్ళు 78 సంవత్సరాల నుంచి రాజ్యాధికారము అనుభవించారు. వాళ్ళు ఉన్నరే 4-5%. అటువంటి వాళ్ళు అది అధికారం అనేది అది ఒక నిశ. వాళ్ళు వదులుకోమంటే వదులుకుంటారా? వాళ్ళను వదిలిపించే దిశగా మీ ద్వారా తెలంగాణ ప్రజలను, బడుగు బలహీన వర్గాలను మన వాటా మనం సంపాదిస్తాము. సామాజిక న్యాయం వాళ్ళు ఎంతున్నారో అంత ఇద్దాం, మనం ఎంతున్నామో మనం తీసుకొని మీ ద్వారా ఈ బహుజన రాజ్యం ఏర్పడేదాకా తప్పకుండా పోరాటం చేస్తాం. మీరు ఉండండి, చూడండి, మేము అదే దిశగా గట్టిగా ప్రయత్నం చేస్తాం. బడుగు బలహీన వర్గాలను జనగణనలో కులగణన చేస్తా అని బీజేపీ పార్టీ చెప్పి కేరళనేమో ఆర్ఎస్ఎస్ కులగణన చేస్తామని తీర్మానం చేసి ఇప్పుడు ఈరోజేమో ఏమంటుందంటే ఎస్సీ ఎస్టీలను కులగణన చేస్తాము కానీ అదర్స్ అని పెట్టి బీసీలను అవమానపరిచి, ఎందుకంటే ఇంతకు మొదలే 2 సార్లు మాట తప్పింది బీజేపీ పార్టీ. ఒకసారి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది ఏమని, కులగణన మేము చెయ్యము అని. మళ్ళీ బీహార్ ఎలక్షన్లు ఉన్నప్పుడేమో కులగణన చేస్తామని, జనగణనలో కులగణన చేస్తామని. ఈ విధంగా బడుగు బలహీన వర్గాలను భారతదేశంలో 70 కోట్ల మందిని వివక్షగా చూస్తుంది బీజేపీ పార్టీ. అందుకే మేమందరం ఈరోజు పత్రికా సమావేశం మీడియా సోదరులందరినీ పిలిచి మేము చెప్పినాము, బీజేపీ బీసీలను ఈ విధంగా మోసపుచ్చుతుంది. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ జవహర్ లాల్ నెహ్రూ ఉన్నప్పటి సంధి ఏ రోజు కూడా కులగణన దిశగా అజేయకుండా మొన్న వచ్చి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో కామారెడ్డి డిక్లరేషన్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యతోని 42% రిజర్వేషన్ ఇస్తాము, చట్టపరంగా ఇస్తామని చెప్పి మాకు ఆ రిజర్వేషన్ ఇవ్వకుండా ఇక్కడ గవర్నర్ గారి దగ్గర బిల్లు పెండింగు, అక్కడ కేంద్రంలో రాష్ట్రపతి దగ్గర పెండింగు, మళ్ళా కోట్లల్లో పెండింగు ఉండగానే మున్సిపాలిటీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. రిజర్వేషన్ అనేది ఆటకెక్కించి అన్ని పార్టీలు కూడా బీసీలను వాడుకొని వదిలేస్తున్నాయి. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు బహుజనులందరూ కూడా ఐకమత్యంగా ఉండి మొన్ననే గ్రామ పంచాయతీలో 52% గెలిచి చూపెట్టినాము. అందుకే మీ ద్వారా తెలంగాణ బహుజన సోదరులకు మనం తెలియజేయడం ఏంటంటే, మున్సిపాలిటీలో జనరల్ స్థానాలలో కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు సమైక్యంగా ఐకమత్యంగా ఉండి మనోళ్ళందరూ నిలబడి పోటీ చేసి బీసీలు నిలబడ్డ తాన ఎస్సీ ఎస్టీలు ఓటేసి, ఎస్సీ ఎస్టీలు నిలబడ్డ దగ్గర బీసీలు ఓటేసి మెజార్టీ మనం ఎంతున్నామో అంత గెలవాలని ఈరోజు మున్సిపాలిటీలు ఎలక్షన్ జరగబోయే అందరి సోదరులకు మేము పిలిపిస్తున్నాము, మీ ద్వారా తెలియజేస్తున్నాము.
ఎందుకంటే మనకు ఈ మూడు పార్టీలు బహుజనులకు అండగా ఉండవని తేలిపోయింది. కేంద్రంలో ఉన్న బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కూడా మనను వివక్షకు గురి చేస్తుంది. 10 సంవత్సరాల అధికారంలో ఉండి అంతా అగ్రవర్ణాలే, రెడ్లు, వెలమలు, బ్రాహ్మణులు, వైశ్యులు, మార్వాడీలు వాళ్ళే ఐక్యంగా ఉండి రాజ్యాధికారము అనుభవించారు. మనము 90% ఉన్నా కూడా మన వాటా మనకి ఇవ్వకుండా ఈ విధంగా వివక్షకు గురి చేస్తారు. కాబట్టి అన్ని స్థానాల్లో, జనరల్ స్థానాల్లో కూడా మనం అందరం మెజారిటీ సభ్యులము, మెజారిటీ ఓటర్లు ఉన్నాం కాబట్టి నిలబడి గెలవాలని, పోటీ చేయాలని ఆ క్యాండిడేట్లకు మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ద్వారా మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అయిన చిరంజీవి సారు మరియు మా సోదరుడు ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడైన విశ్వధరన్ మహారాజు గారు అందరము మేము బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీలకు, క్యాండిడేట్లకు మద్దతుగా ఉంటాము. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మాకు ఫోన్ చేయండి, మేము నెంబర్లు ఇస్తాము, మేము మద్దతుగా మీకు ఉంటాము. మిమ్మల్ని గెలిపించే దిశగా కూడా మమ్మల్ని ఎక్కడ పిలిస్తే అక్కడ వచ్చి మీకు మద్దతుగా నిలబడి గెలిపిస్తామని మీ ద్వారా తెలంగాణ బహుజనులందరూ కూడా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మనము జయశంకర్ గారు, ధర్మభిక్షం గారు, కొండ లక్ష్మణ్ బాపూజీ, చాకల ఐలమ్మ, దేశం చిన్నమల్లయ్య, బాలగౌడు ఇటువంటి వాళ్ళ వారసత్వంతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి. కాబట్టి నిరంతరం ఉద్యమాల గడ్డ కాబట్టి మనము రాజ్యాధికారం, బహుజన రాజ్యం ఏర్పడేదాకా అందరము ఐకమత్యంగా ఉండి పోరాటం చేస్తాము. రాజ్యాధికారం బహుజనులకు వచ్చేదాకా కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాము. ఎందుకంటే మేమంతా కూడా సర్దార్ సర్వాయి పాపన్న వారసులము, బహుజనులకు అండగా ఉంటాము. బహుజన రాజ్యం ఏర్పడేదాకా మీ ద్వారా తెలియజేస్తున్నాము, పోరాటం చేస్తాము, అధికారం సంపాదిస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాము.